హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమై 132 భాగాన్ని వినేద్దాం. 4 దిక్కుల్లో ఆ ఈషా అనే పిలుపు 4 సార్లు వినిపించింది. ఒక్కసారిగా బాధతో అన్నీ కోల్పోయినట్టు చీకట్లో మోకరిల్లిన శౌర్య భూమి కంపించడంతో తన ముందుకి పక్కన నుంచి డొల్లుకుని వచ్చిన రాళ్ళని చేత్తోని నెట్టేస్తూ కోపం, బాధ, వియోగం, నిస్సహాయత, అసహనం, ప్రేమ ఇన్ని భావాలను మనస్సు గదుల్లో నుంచి బయటికి తీస్తూ అన్ని హావభావాల రుచితో దాత్రి అని దిక్కులు పిక్కటిల్లేలా ప్రతి దిక్కు కంపనకి గురై వినిపించేలా అరిచాడు. ఆ పిలుపు దాత్రి మనసును మీటిందేమో. హృదయంపై చెయ్యి వేసి ఆపలేని కన్నీళ్ళకి పట్టం కడుతూ రోదనలో ఉండిపోయింది. శౌర్యకి దాత్రిపై కలిగే ప్రేమ పారవస్యం ఎంత అందంగా ఉంటుందో ఆమె వల్ల కలిగిన వియోగం అంతకి పదింతలు బాధనిస్తుంది అని చుట్టూ ఉన్న ప్రకృతికి మాత్రమే కాదు, స్తంభించిపోతానేమో అని అనుకుంటున్న గాలి రేణువులకు కూడా అర్థమవుతుంటే ఆకాశంలో ఒక్కసారిగా మెరుపు మెరిసి ఉరుము ఉరింది. ఆ శబ్దానికి నల్లగా చీకటితో నిండి ఉన్న ఆకాశం వైపు చూసి దాత్రి దూరమైన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ భరించలేక ఆమెపై ప్రేమ, ఆమె మాటలు, ఆమె స్పర్శ, ఆమె నవ్వు అన్నీ దూరం అయిపోయాయనే కోపంలో, ఆమె ప్రేమని పూర్తిగా పొందలేకపోయాననే బాధలో, తీవ్రమైన కోపానికి లోనై ఒక్కసారిగా చేతుల్ని చాచి పైకి చూసి ఎదుట ఎవరైనా ఉంటే భయంతో బిగుసుకుపోయేలా నన్ను చీకట్లో బ్రతకమని వదిలేసావా దాత్రి అని అరుస్తూ పెద్ద బలశాలిలా మారిపోయాడు. తన రూపం చాలా పెద్ద రూపంలో మార్పు చెందింది. అలా జరుగుతుందని కూడా శౌర్య ఎప్పుడూ అనుకోలేదు. అతని దేహం నీలి వర్ణంలోకి మారితే వర్షంకి కమ్ముకుని మేఘాలులా అతని సిగ నుండి వేలాడే కురులు తాండవిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే అతని మోము రౌద్రానికి గుర్తుగా ఎర్రబారితే కళ్ళు నిప్పు కొనికల్లా మారిపోయాయి. అంతటి రౌద్రంలో కూడా నుదుటిన అందంగా అమరిన 3 నామాలు ప్రశాంతతకి చిహ్నంగా ఉన్నాయి. శౌర్య ఒక్కసారిగా అహంకారం చేస్తూ తనని తాను నిలువరించుకోలేనట్టు, తనకి తానే కొత్తగా కనిపిస్తున్నట్టు మోకాలిపై ఒరిగి ఉన్నవాడి వల్ల పైకి లేచి నిలబడ్డాడు. చూడ్డానికి పెద్దగా మారిపోయిన శౌర్య చుట్టూ ఏమున్నాయో వాటిని తొక్కేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ప్రకృతి వినాశనాన్ని ప్రోత్సహిస్తున్నట్టు బాధలో ఊగిపోతూ ఉన్నాడు. అతని విపద్రవ చర్యకి ఉల్కాలు ఢీకొంటూ లావాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. సముద్రాలు తీరం దాటి ప్రయాణం చేయాలని చూస్తున్నాయి. ఓ సముద్రం మధ్యలో సునామీ ఏర్పడి చిందర వందర చేస్తుంది. అతనిలోని కోపానికి చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. సమస్తం చిన్న భిన్నమయ్యేలా ఉంది. శౌర్య అరుస్తున్న అరుపులకి, అలాగే దాత్రి కన్నీళ్లకు కూడా. అతని నడకకి భూమి కంపించిపోయి మొయ్యలేనట్టు వంగిపోయింది ఒక్కసారిగా. అదే సమయంలో దాత్రి జీవం వదిలి వెళ్ళిపోయినట్టు ఒక్కసారిగా కూర్చున్న రాయి మీద నుంచి నేల మీదకి ఒరిగిపోయి దీనంగా తల వంచుకుని కన్నీళ్లు విడుస్తూ ఏడవడానికి కూడా ఓపిక లేక నేనేం పాపం చేశానన్నట్టు బాధ నిండిన హృదయంతో కుమిలిపోతూ శౌర్యకి దూరంగా ఉండడం నరకం అనిపిస్తుంటే అతని తలుచుకుంటూ కన్నీళ్లు విడుస్తూ ఉంది. విచక్షణ లేనట్టు అరుస్తున్న శౌర్యకి ఆకాశంలో మేఘాల సాయంతో అమరుతున్నట్టు కనిపిస్తున్న త్రిశూలపు ఆకారం చూసి శౌర్య అరవటం ఆపి బాధగా చూస్తూ, నీ స్మరణలో బ్రతికే నాకు ఈ మానవ జన్మని ఎందుకిచ్చావు ఈషా, ఎందుకిచ్చావు అని కోపంగా అరిచాడు. కాసేపటికి నెమ్మదించి, సరే ఇచ్చిన వాడివి, అంత పిచ్చి ప్రేమని ఎందుకు పరిచయం చేశావు? నీ ఆజ్ఞ లేకుండా ఇంత జరిగిందంటావా అంటూ దాత్రి దూరమైన క్షణాల్ని గుర్తు చేసుకుని తనని అలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందన్న కోపం కళ్ళల్లో నిండుకుని ఆమె ప్రేమ వల్ల కలిగిన బాధకి గుర్తుగా నాకు ఇక ఏదీ అవసరం లేదన్నట్టు ప్రళయకారునిలా మారిపోయి సమస్త సృష్టిని నాశనం చేయడానికి పిడికిలు బిగించి సిద్ధమైపోయాడు ఆ క్షణం. అది చూస్తున్న దేవోత్తముల అందరికీ సతీ వియోగ సమయంలో ఆ మహాదేవుడు తాండవంతో లోకాన్ని ముంచేయడానికి 3వ నేత్రం తెరిచిన క్షణాలే గుర్తుకొచ్చాయి. శౌర్య చుట్టూ ఉన్న వాటిని ఆలోచన లేకుండా పడేస్తూ పెద్ద పెద్ద కొండలను తన కాళ్ళతో తొక్కేస్తూ భూమిని బలంగా తొక్కి బాధ పెట్టేబోయే ఒక్క నిమిషం కాలిని వేయకుండా వెనక్కి తీసుకుని ఆగిపోయి దాత్రికై కన్నీళ్లు విడిచాడు. అతని కన్నీటి బుట్టు భూమిపై పడగానే ఒళ్ళు గుగురుపాటుకి గురైనట్టు తన ఉనికిని ఒక్కసారిగా కదిలించుకుంది భూమాత. మళ్ళీ శౌర్యకి దాత్రి గుర్తుకు రాగానే, నన్ను పిచ్చివాణ్ణి చేసి ప్రేమని నాకెందుకిచ్చావు శివయ్య? నేనిమ్మని అడిగానా లేదు కదా అని గట్టిగా దిక్కులను వినపడేలా అరుస్తూ ఎదురుగా ఆకాశంలో పూర్తిగా రూపాంతరం చెందుతున్న త్రిశూలం వైపు చూస్తూ చెప్పి అతనున్న అదే పెద్ద ఆకారంలోని మోకాలపై ఒరిగిపోయి పైకి చూస్తూ, దాత్రి నా ప్రాణం ఈషా, తనని నాకిచ్చే ఈషా ఇచ్చే అని చిన్న పిల్లాళ్ళ బ్రతిమలాడుతున్నట్టు అడుగుతూ
తను లేకుండా ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నా నాకు భారంగానే ఉంటుంది. నీకు తెలుసు కదా, తను నాకు అపురూపం మాత్రమే కాదు, తను నా జీవితానికి దొరికిన ఆధారం. ఆమె ప్రేమ వరం, ఆమె దూరం శాపం నాకు. నన్ను శాపగ్రస్తుని చేయకు శివయ్య. తను నాకు కావాలి, నా అర్ధాంగిని, నా అర్ధ భాగాన్ని నాకు ఇచ్చే శివయ్య. తను అలా నాకు దూరం అయిపోతే చెప్పలేనంత నొప్పిగా ఉంది. భరించలేకున్నాను బోలా అంటూ అప్పటి వరకు హృదయంపై వేసుకున్న చేతిని మరొక చేతితో జత చేసి నమస్కరిస్తూ అడిగాడు. శౌర్య బాధకి సమస్త సృష్టి చలించిపోయింది. అతని కన్నీరికి వాతావరణం సైతం వర్షించబోయి మేఘాలతో కమ్ముకుంది. పక్షులు సైతం నిద్ర లేకుండా మౌనం వహించి వాటి స్వేచ్ఛని వదిలేసినట్టు వాటి చెట్ల గూడుల్లో మౌనంగా బాధపడుతున్నట్టున్నాయి. ఇంతలో ఆకాశంలో ఉన్న మేఘాలు త్రిశూలానికి కట్టి ఉండి డమరకంలా పూర్తిగా స్పష్టంగా శివుడే అక్కడ ఉన్నట్టు రూపాంతరం చెందాయి. శౌర్య ఆశ్చర్యపోకుండా, ఓ అర్ధనారీశ్వర, నాకు నా అర్ధాంగితో బ్రతికే వరవిమ్ము అన్నాడు. అప్పుడు ఆ రూపం నుంచి వినిపించింది ఓ స్వరం. నా అంశ అవ్వటం వల్ల సతీ వియోగంని తట్టుకోలేక నీలో కలిగిన ప్రళయకార రూపం నాది. నన్ను మళ్ళీ నాకు చూపించావు అధిపతి. ఇలా కృంగిపోయి బ్రతిమలాడుతూ అడుగుతూ నీలో ఉన్న ప్రేమని చూపించావు. నన్ను అడిగిన మొదటి కోరిక ఆమె కోసమే కదా, ఎందుకు కాదంటాను? సర్వం సమస్తం సుఖం సౌఖ్యం ప్రాప్తిరస్తు అని ఆ స్వరం మాయమైంది. ఆ మాటల్ని శౌర్య 2 క్షణాలు మననం చేసుకుని అర్థం చేసుకుని శాంతించగానే తన రూపం చిన్నగా మారిపోయింది. తన అక్కడి నుంచి తెలియకుండానే మాయమై మరో చోట ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ ఒక్కసారిగా అర్థం కానట్టు చూసిన శౌర్యకి దూరాన దాత్రి ఏడుస్తూ నిర్జీవంగా ఉన్నట్టు కనిపించడంతో కళ్ళు నిలుపుకొని చూసి తనే అని నిర్ధారించుకుని ఆమెని అలా చూస్తూ ఉండలేక వెంటనే లేచి పరుగున ఆమె చెంతకెళ్ళి ఇప్పటి వరకు పడిన ఆవేదనకి కళ్ళల్లో నీళ్లు గుర్తుగా ఉంది. తన ప్రేమని మళ్లీ చూడ్డంతో పెదవంచిన చిన్న నవ్వుతో కళ్ళనీళ్ళు ఉన్న కళ్ళలోని ఓ మెరుపుతో ఆమెకి 2 అడుగుల దూరంలో మోకాలపై కూర్చుని మైమరుపుగా చూశాడు. ఎదురుగా వచ్చి ఒరిగిపోయిన శౌర్యాని అక్కడ ఏర్పడిన శబ్దం వల్ల ఎవరొచ్చారన్నట్టు తలెత్తి చూసి సంభ్రమాశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది. శౌర్య ఇక తనకి దూరంగా ఉండడం వల్ల తన వల్ల కానట్టు దాత్రి తలని ఎదకి కన్నీళ్లతో ఆనించుకున్నాడు. అతని పట్టలో దాత్రిని వదులుకోలేనట్టు తెలుస్తుంటే ఎదురుగా ఉన్నది నిజమో కాదో అర్థం కాక ఒక్కసారి శౌర్యాన్ని పట్టుపట్టి టచ్ చేసి అయోమయంలో ఉండిపోయింది దాత్రి. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నువ్వు వదిలేస్తే నాకు నా జీవితానికి అర్థం ఉంటుందనుకుంటున్నావా అని దాత్రిని దూరం జరిపి తన కళ్ళలోకి చూస్తూ ఆమె బాధకి పూర్తిగా చెలించిపోయి కన్నీళ్లతో అడిగాడు. దాత్రి ఆ కన్నీళ్లను తుడిచి, నేను కలలో కూడా నీ కన్నీటిని చూడకూడదు అదిబలా. ఇది కల కాదు దాత్రి, నిజం. నువ్వు దూరమైతే నా మనసు ముక్కలయ్యి వర్షిస్తుంది అని ఆమెను సున్నితంగా స్పర్శించాడు. దాత్రికి ఏం అర్థం కాక, ఇకపై మనిద్దరం కలిసి జీవించడం అసంభవం శౌర్య అని పైకి లేచి 4 అడుగులు దూరంగా వేసి ఆ అమ్మ మాట జవదాడినట్టు చెప్పింది. అసంభవాన్ని కూడా సంభవం చేసే శక్తి మీ ప్రేమకుంది, నీ అత్తిబలకి ఉంది దాత్రి అంటూ ప్రత్యక్షమైంది భీష్మద. దాత్రి భీష్మద వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆమె వైపు మరో 2 అడుగులు వేసి, ఏం మాట్లాడుతున్నావు సఖీ? ఆమె రాకతో శౌర్య పైకి లేచి ఆమె వైపే చూస్తాడు. భీష్మద ఇద్దరినీ చూస్తూ, అప్పుడు తనకై నువ్వు పరితపించి నిన్ను త్యజించావు. ఇప్పుడు అతను నీకై పరితపించి ప్రళయకారునికి ప్రతిరూపమై సమస్తాన్ని నాశనం చేయబోయాడు. నువ్వు లేని లోకాన్ని చూడలేకపోయాడు. అది తనలో ఆ లోకంపై కలిగిన వైరాగ్యం. అప్పుడైనా ఇప్పుడైనా భూలోకమైనా బ్రహ్మలోకమైనా పాతాళమైనా అతను కోరుకునేది నిన్నే కోరుకున్నాడు. ఆ జంగమేశ్వరుడు మీ ప్రేమకి చలించి నిన్ను తన అర్ధాంగిగా అప్పచెప్పాడు. నీకు శౌర్య దూరమైతే కలిగేది భరించలేని బాధ, కానీ అతనికి తనని మించిన ఏదో కోల్పోయానన్న బాధ, అంతులేని ఘర్షణ కూడా. మీ ప్రేమని ఇలాగే 10 కాలాలు సాగిపోవాలని కోరుకుంటుంది ఈ షకి అని దాత్రికి అర్థమయ్యేలా చెప్పి మాయమైపోయింది భీష్మద. దాత్రి భీష్మద మాయమవ్వగానే అయోమయంగా శౌర్య వైపే జరిగింది. శౌర్య కాస్త దూరంగా అటువైపుకి తిరిగి ఉండడంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ మనసులో ప్రళయకార రూపమా అనుకుంటూ అతనికి దగ్గరగా వచ్చి వెనక నుంచి హత్తుకుని కన్నులు మూసుకుంది. దాత్రి మనసు అర్థమైనట్టు, నాకు నువ్వు వదిలి వెళ్ళిపోయావనే కోపం లేదు. అయినా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను నిన్ను వదిలేస్తానా దాత్రి? ఎక్కడున్నా తెచ్చుకుంటాను అంటూ ఆమె చుట్టూ వేసిన చేతిని పట్టుకున్నాడు. దాత్రి కళ్ళు తెరిచి శౌర్య ముందు వైపుకొచ్చి బాధగా చూస్తూ కన్నీళ్లతో అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ, నా ఈ జన్మ నా ప్రేమని దూరం చేసి నిన్ను బాధ పెట్టడానికేమో అనుకుని నాలో నేను చచ్చిపోతూ నరకంగా
ధాత్రి చెంపలపై వేసిన చేతుల్ని శౌర్య అలానే పట్టుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు అలా నాతో సంబంధం లేనట్టు వెళ్ళిపోతుంటే నాకు నా మనసుని ఎవరో చెరిపేస్తున్నట్టు, అందులో ఉన్న నువ్వు చెరిగిపోనట్టు ఎంత బాధ అనిపించిందో తెలుసా ధాత్రి అన్నాడు. అతను చెప్పిన తీరులో, అతని బాధలో నిష్కల్మషంగా కనిపించిన బాధని చూసి అతని కళ్ళలోకి ప్రేమగా చూసింది. ఇద్దరూ కళ్ళల్లో కన్నీళ్లతో ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు తెలియకుండానే వెలివేశారు. కాసేపటికి శౌర్య, ఇక నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ ధాత్రిని హక్కుగా చెంతకు లాక్కొని ఆమె చుట్టూ చేతులు వేసి మనసుకు హత్తుకునేంత దగ్గరగా ఆమె దేహాన్ని బంధించి ఆమె భుజంపై తలవాల్చాడు. ధాత్రి కూడా తల ఊపుతూ అతని భుజంపై తలవాల్చి అతని దేహం చుట్టూ చెయ్యేసి అల్లుకుపోయింది. ఆ తర్వాత ఆమె బుగ్గలంచున జాలువారుతున్న కెంపుల కాంతికి ముగ్ధుడై, ఇక్కడి నుంచి వెళ్దామా అన్నాడు చిన్నగా. ధాత్రి తల ఊపి, ఎలా వెళదాం అని అడిగింది. ఇలా అని మాయమయ్యాడు శౌర్య. ఇద్దరు కలిసి ఇంటి బయట ప్రత్యక్షమయ్యారు. ఇంట్లో వాళ్ళని చూడగానే ఇన్నాళ్ళు మనసుకు పట్టుకున్న దిగులు పోయినట్టయింది అందరికీ. 4 రోజులు వాళ్ళ ఇంట్లో లేకపోతే నెల రోజుల తర్వాత చూస్తున్నట్టు కొత్త కాంతితో కలగా కనిపిస్తున్న వాళ్ళిరువురిని చూసి అలా ఉండిపోయారందరూ. శౌర్య వచ్చిన వారిలో మాధవి గారు లేకపోవడం చూసి పార్థుగారితో, అమ్మ ఎక్కడ నాన్న అన్నాడు. పార్థుగారు ఆ మాటికి పూజ అని అంటుండగానే ఓ గుమ్మడికాయతో అక్కడికి వచ్చారు మాధవి గారు. వచ్చి రావటమే, సరిగ్గా విషయం చెప్పకుండా వెళ్ళిపోతే మాకు ఎలా ఉంటుంది నాన్న అని కసిరినట్టోని, ఏంటి దాత్రి నీకు తెలీదా మీ అత్తమ్మ బాధపడుతుందని బాధగా అన్నారు. శౌర్య నవ్వుతూ చూస్తుంటే దాత్రి, సారీ అత్తమ్మ, ఇలా మళ్ళీ జరగదు అని దగ్గరికి రాబోతుంటే మాధవి గారు, అక్కడే ఉండండి అన్నారు. దాత్రి ఒక్కసారిగా ఆగిపోయింది. మాధవి గారు గుమ్మడికాయపై కర్పూరం పెట్టి వెలిగించి ఇద్దరికి దిష్టి తీసి, నా కోడలేంటిలా ఇలా అయిపోయింది అన్నారు. ఏమైనా విశేషమేమో అన్నారు శ్యామల గారు. దెబ్బకి దాత్రి అవాక్కై శౌర్య వైపే చూస్తుంది. ఎప్పుడు కూడా అందరికీ ఆ విశేషం చుట్టూనే ఆలోచనలు అన్నట్టు. శౌర్య దాత్రి ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ, అలాంటిదేమీ లేదు బామ్మ అని చెప్పి దాత్రితో, త్వరలో చెప్పేద్దాం ఆ విశేషాన్ని అని చిన్నగా చెప్పాడు. ఇక శౌర్య ప్రేమకి వాళ్ళ బంధానికి ఉన్న అడ్డుతెరలు తొలగిపోవడంతో శౌర్యాన్ని స్వాగతించడానికి సిద్ధమైనట్టు దాత్రి తల వంచుకుని ఉండిపోయింది. మాధవి గారు కూడా ఇక లోనికి రండి అని అన్నారు. అందరూ వచ్చి లోన హాల్లో కూర్చోగానే శౌర్య అందరినీ చూసి, తేజ్, రామ్, తాన్య ఎక్కడా అన్నారు. దానితో వింధ్య అందరి ముందు వద్దు అనుకున్నట్టు, అన్నయ్య నాతోరా, నీతో కొంచెం మాట్లాడాలి అని అంది. శౌర్య పైకి లేచి వింధ్యతో వెళ్ళబోయాడు. ఇంతలో మాధవి గారు కిచెన్లో నుంచి వస్తూ, ఈరోజు మా కళ్ళ ముందుకి ఇద్దరు వస్తారో రారు అని భయపడుతున్నా అని 2 కవర్లు దాత్రి చేతికిచ్చారు. ఏంటి వత్తమ్మ అంది. శౌర్య వింధ్య ఆగి నించుని చూశాడు. మాధవి గారు దాత్రి వైపు ఓసారి చూసి ఆ వెంటనే శౌర్య వైపు చూసి, మర్చిపోయారా, ఈరోజు మీ పెళ్లి రోజు అన్నారు. ఆ మాటికి శౌర్య దాత్రి మెరుస్తున్న కళ్ళతో ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ముందు మీరు వెళ్ళి రెడీ అయ్యి గుడికెళ్ళి రండి ఇద్దరు అన్నారు మాధవి గారు. ఆ మాటలు విన్న వింధ్యకి వాళ్ళ మూడు స్పాయిల్ చేయడం అవసరం అనిపించి వాళ్ళని విష్ చేసి తన గదికెళ్ళిపోయింది. శౌర్య దాత్రి ఇద్దరు గదికెళ్ళిపోయారు. దాత్రి ఆ కవర్స్ని అక్కడ పెట్టి, వింధ్య నీతో ఏదో చెప్పాలనుకుంది కదా శౌర్య అని సందేహంగా అంది. హా దాత్రి, అవును వెళ్దాం పదా అని దాత్రిని తీసుకుని వింధ్య గదికెళ్ళాడు. శౌర్య ఆ గదికెళ్ళి వింధ్య అనకాని వింధ్య అన్నయ్య అనుకుంటూ శౌర్యాన్ని చూసి, చెప్పన్నయ్య అంది. నువ్వే చెప్పాలి, నాతో ఏమో చెప్పాలనుకున్నావు ఇంతకుముందు అని అడిగాడు శౌర్య. ముందు మీరు గుడికెళ్ళి రండి అన్నయ్య, నేను తర్వాత చెప్తాను అంది. దాత్రి శౌర్య వెనక నుంచి పక్కకొచ్చి, ముందు విషయం చెప్పు వింధ్య అంది. వింధ్య బాధగా గీతిక చనిపోయిన విషయం, తేజ్ వెళ్ళిపోయిన విషయం, అస్సలు ఎక్కడికెళ్ళాడో తెలియని విషయం విఫలంగా చెప్పింది. శౌర్య దాత్రి ఇద్దరు ఆ మాటలకు ఒకరికొకరు చూసుకుని ఏం జరిగిందో వెంటనే తమ శక్తితో గ్రహించి ఏడుస్తున్న వింధ్య చెరో భుజం చెరొకరు చెయ్యి వేశారు. అప్పుడే వింధ్య ఏమీ తినకుండా ఉందని తెలిసి టిఫిన్కి పిలవాలన్నట్టు అక్కడికి వచ్చాడు విదర్. కళ్ళల్లో నీళ్లతో ఉన్న వింధ్యాని చూసి, ఏమైంది వింధ్య అంటూ శౌర్య దాత్రి వైపు అయోమయంగా చూస్తాడు విదర్. నువ్వే ఏడిపిస్తున్నావంట కదా అన్నాడు సీరియస్ టోన్లో శౌర్య. శౌర్య వాయిస్కి విదర్ అయోమయంగా, నేనా అన్నాడు ఏం అర్థం కాక. ఆ మాటకి వింధ్య శౌర్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. దాత్రి కూడా టోన్ని పెంచకుండా తగ్గించకుండా ఓ సీరియస్ మోడ్లో, మా ఆయన వైపు కాదు మీ ఆయన వైపు చూడు వింధ్య అంది. వింధ్య దాత్రి మాటలకి ఏం అర్థం కాక విదర్ వైపు చూస్తుంది. శౌర్య వింధ్య దగ్గర నుంచి నడుచుకుంటూ విదర్ వద్దకొచ్చి భుజంపై చెయ్యి వేసి విదర్ చుట్టూరా తిరిగి అతనికి ఒక పక్కకొచ్చి, ఏరా గీతిక చనిపోయిందా అన్నాడు.
విదర్ ఆ మాటకి ఒక్కసారిగా వింధ్య వైపు చూశాడు. వింధ్య, గీతిక నీకు తెలుసా విదర్ అని ఆశ్చర్యంగా అంది. విదర్ తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. నిజంగా తెలీదా అంది శౌర్య. దాత్రి అంత గట్టిగా అడిగారు అంటే విదర్ తన విషయంలో ఏదైనా చేశాడేమని సంశయంతో అడిగింది వింధ్య. కానీ విదర్ అమాయకంగా, నాకేం తెలీదు వింధ్య, చనిపోయిందా అని నన్ను అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాను. మరి తేజ్ నువ్వు కలిసి ట్రీట్మెంట్ చేయిస్తుంది ఎవరికిరా అన్నాడు శౌర్య ఏమాత్రం సందేహం లేనట్టు. ఆ అమ్మాయి పేరు గీతికినా? నాకు తెలియదురా బావా. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు రాత్రివేళ ఆ అమ్మాయిని నీటిలో పడేయడం చూసి వెంటనే వెళ్ళి కాపాడాను. అప్పుడే అటు వచ్చిన తేజ్ ఆ అమ్మాయి తనకి బాగా తెలిసినట్టు ఫీల్ అయిపోయి ఆమెలో ప్రాణం ఉందో లేదో నాడి పట్టుకొని చెక్ చేశాడు. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండడం చూసి తేజ్ ఊపిరి పీల్చుకున్నాడు అన్నాడు విదర్. నేనేం జరిగిందో తేజ్కి చెప్పగానే తిని ఇక్కడ ఉండడం సేఫ్ కాదు విదర్ అని అప్పటికప్పుడు టౌన్లో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆ అమ్మాయి ఏదో తన సొంతం అన్నట్టు. తర్వాత రోజు మార్నింగ్ ఆమెని ఆ హాస్పిటల్ నుంచి తీసుకుని సిటీకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడా అంటే ఏమైంది ఆమెకి అని సందేహంగా అడిగింది వింధ్య. తలపై బాగా బలంగా కొట్టారు వింధ్య ఎవరు. దానివల్ల ఆ అమ్మాయి కోమలోకి వెళ్ళిపోయింది. శౌర్య దాత్రి ఒకరినొకరు చూసుకున్నారు. దాత్రి కళ్ళు ఏం చెప్పాయో శౌర్య రెప్పలార్పాడు. అంటే తేజ్ బానే ఉన్నాడు, అలాగే గీతిక కూడా ఏం కాదు. సో నువ్వు నీ లైఫ్ గురించి ఆలోచించు వింధ్య అంటూ వింధ్య భుజం చుట్టూ చెయ్యేసి విదర్ మీదరికి తోసింది దాత్రి. వింధ్య విదర్పై పడి వెంటనే పక్కకి నిలబడి, మేమిద్దరం కూడా మీతో గుడికొస్తాం దాత్రి. విదర్ వింధ్య వైపు దాచేసిన నవ్వుతో చూశాడు. దాత్రి అలాగే రండి అని తల ఊపింది. వింధ్య తననే చూస్తున్న విదర్తో, ఈరోజు వీళ్ళ పెళ్లి రోజు, కనీసం విష్ అయినా చెప్పు విదర్ అంది విదర్ పై కసురుకున్నట్టు. అవునా, నాకు తెలియదు వింధ్య అని విదర్ నార్మల్గా చెప్పి సంతోషంగా శౌర్య దాత్రిని విష్ చేస్తాడు. శౌర్య దాత్రి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి తమ గదికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వింధ్య తాన్యాకి ఫోన్ చేసి విషయం చెప్పింది. దాని తర్వాత తేజ్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డీటెయిల్స్ చెప్పి తేజ్ ఉన్న రూమ్కి వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళేసరికి గీతిక ఉన్న బెడ్పై తల నుంచి నిద్రపోతున్నాడు. తాన్య, రామ్ ఇద్దరు విసురుగా తేజ్ వద్దకు వెళ్ళారు. వాళ్ళ బాధ ఏంటి అంటే ఇన్ని రోజులు కాల్ చేయకపోతే తాము ఎంత టెన్షన్ పడతామనే ఆలోచన తేజ్ చేయలేకపోయాడు. అందుకే ఇలా విసురుగా ముందుకెళ్లారు. రామ్ తేజ్ భుజంపై కొట్టబోతుంటే తాన్య ఒక్కసారిగా ఎటో చూస్తూ వెంటనే రామ్ చేయి పట్టుకుని ఆపేసింది. రామ్ తాన్య వైపు ఏమైందా అన్నట్టు చూసి తను చూస్తున్న వైపే చూశాడు. గీతిక మెడలో పసుపు పచ్చని తాడు కనిపించడంతో ఆశ్చర్యపోయి ఒక్కసారిగా తాన్య వైపు చూసి ఆమె చేయి విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. రామ్ అంటూ తాన్య వెనకే వెళ్ళబోయింది. అప్పుడు మెలకువలోకి వస్తున్న తేజ్ ఆ శబ్దాలకి వెంటనే కళ్ళు తెరిచి వాళ్ళని చూశాడు. వాళ్ళిద్దరలా వెళ్ళిపోవడం చూసి వాళ్ళు వచ్చిన ఆశ్చర్యం, ఇన్ని రోజుల తర్వాత చూసిన ఆనందంలో రేయ్ రామ్, తాన్య అని పిలిచాడు కూర్చున్న చోటు నుంచి లేస్తూ. రామ్ అస్సలు ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. తాన్య ఆగి ఒక్క చూపు చూసింది. తేజ్ అదేమీ పెద్ద పట్టనట్టు పరుగున వెళ్ళి రామ్ ముందు నించున్నాడు. రామ్ ఒక్కసారిగా తేజ్ చెంపపై కొట్టాడు. తేజ్ ఆశ్చర్యపోయి కూడా నవ్విస్తూ రామ్ మీద పడి, సారీ రా, మీకు చెప్పాలని అనుకున్నాను కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదురా. రామ్ ఏమీ మాట్లాడలేదు. తాన్య అక్కడికొచ్చి, మనమే పిచ్చోళ్ళు రామ్, మనం వాడిని అనుకున్నాం కానీ వాడు అనుకోలేదు. కొట్టానంటేనా? అరే చెప్తున్నావా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు కదా అని. ఆహా, నువ్వు కనపడకుండా పోతే మేం బాధపడమా, నిన్ను మిస్ అవ్వమా అంది తాన్య. రామ్ మాటలకి ఒక్కసారిగా తేజ్ని హత్తుకుని, అలా వదిలిపోవద్దురా, నీ ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరురా అన్నాడు. రామ్ చిన్న స్మైల్ ఇచ్చి ఇద్దరిని దగ్గరికి లాక్కున్నాడు. ముగ్గురు హ్యాపీగా గ్రూప్ హగ్ చేసుకుని ఉంటే డాక్టర్ వచ్చాడు. దానితో వాళ్ళు దూరం జరిగి డాక్టర్ వెనకే వెళ్లారు. డాక్టర్ చెక్ చేసి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరో చంపాలని బలంగా కొట్టారు ఈ భాగంపై అని గీతిక తల దగ్గర భాగాన్ని చూపిస్తూ ఆమె డెడ్ స్టేట్లోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని, మా ప్రయత్నం మాది, ఆపై మేమేమీ చేయలేమన్నారు. రూమ్కొచ్చిన శౌర్య నిద్రపోయాడు. దాత్రి రెడీ అయి నవ్వుకుంటూ ఉంది. శౌర్య రావటం లేట్ అవటంతో ఫోన్ కోసం వెతికి తన ఫోన్ ఆన్ చేసింది. అలా మొబైల్ చూస్తుండగా రామ్ నుంచి మెసేజ్లు వచ్చాయి. వాటినంతా శ్రద్ధగా చదివి హడావిడిగా రామ్కి కాల్ చేసింది. కాల్ కనెక్ట్ అవుతుండగా గమనించింది సెల్కి సిగ్నల్స్ వస్తున్నాయి, నెట్టు వస్తుందని. వావ్ అనుకుంది. అంతలో రామ్ లిఫ్ట్ చేసి, హెల్ప్ చేయగలవా దాత్రి అన్నాడు. తప్పకుండా రామ్, అండ్ తేజ్కి చెప్పు గీతిక ఏం కాదని. నేను మరియాతో మాట్లాడి ఓ స్పెషలిస్ట్ని పంపిస్తాను. మరియా అంటే శివరామన్ అనే సైంటిస్ట్ పిఏ కదా అన్నాడు రామ్. హా రామ్, అవును, ఈవినింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేలా చూస్తాను. నో నీడ్ టు వరీ బాయ్ అంది. థ్యాంక్ యూ దాత్రి అన్నాడు రామ్.
ఇది మన తేజ్ కోసమే కదరా, థ్యాంక్స్ ఎందుకు అని కాల్ కట్ చేసి తలెత్తింది. శౌర్య ఎదురుగా నిలబడి ఉండడంతో ఒక స్మైల్ ఇచ్చి అతనికి బట్టలు అందించి మరియాకి కాల్ చేస్తూ బయటికెళ్ళింది. విషయమంతా చెప్పి అంతా మాట్లాడింది. మరియా కూడా ఓకే దాత్రి, నేను చూసుకుంటానంది. కాసేపటికి వింధ్య విదర్ కూడా రావడంతో వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ గుడికి వెళ్లారు అందరూ. గుడిలో అర్చన చేయించి కొలను దగ్గర మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తర్వాత శౌర్య వాళ్ళ వద్దకొచ్చి వెళ్దామైక అన్నాడు. ముగ్గురు కూడా హా అంటూ లేచారు. అప్పుడే వచ్చాడు వశిష్ఠ. అతను వస్తుండగా వినిపించిన శబ్దానికి అటు చూశారు అందరూ. శౌర్య దాత్రి వైపు ఓసారి చూసి అతని వైపుకి తిరిగి నమస్కరించాడు. దాత్రి కూడా నమస్కరించింది. వాళ్ళని చూసి వింధ్య విదర్ కూడా నమస్కరించారు. సంతాన ప్రాప్తిరస్తు అని ఆ రోజు గాదుకుల వారు ఆపిన మాటని పూర్తి చేస్తూ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వశిష్ఠ. శౌర్య దాత్రి అలాగే విదర్ వింధ్య ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు వింధ్యకి మదిలో ఎన్నో ప్రశ్నలున్నా వాటి అవసరం లేదనుకుని పక్కకి నెట్టేసి వాళ్ళ ఊరి గురించి మరింత వివరంగా చెప్తూ ఉంది ఆ ముగ్గురికి. గుడి నుంచి వచ్చి టిఫిన్ చేసేసరికి లేవనవడంతో దాత్రి వింధ్య కిచెన్లోనే ఉండిపోయారు. శౌర్య దాత్రి రావడంతో బామ్మగారు యామినికి వింధ్య విదర్ల కార్యానికి ముహూర్తం పెట్టిద్దామని చెప్పారు. యామిని కూడా సరే అని విషయాన్ని విహార్ గారికి అలానే ఊహాగారికి చెప్పింది. ఆ సాయంత్రం పంతులు గారిని ఇంటికి పిలిపించి ముహూర్తం పెట్టించారు. మరుసటి రోజు బాగానే ఉందని చెప్పడంతో అందరూ సరే అన్నట్టు ఒప్పుకున్నారు. దాత్రి వింధ్య వద్దకు వెళ్ళి విషయం చెప్పి అల్లరల్లరిగా మాట్లాడింది. వింధ్య కాసేపు ఉక్కిరిబిక్కిరై దాత్రి చేతులు పట్టుకుని ఇక ఆపు దాత్రి అంది. దాత్రి నవ్వుతూ సిగ్గుపడుతున్నావా అని నవ్వేస్తూ రేపటి వరకు వాయిదా వేయి అంటూ కవ్వించింది. దాత్రి ఇక చాలు కానీ నన్ను వదిలేయ్ అంటుంది వింధ్య. అంతేనా, సరే అని నవ్వుతూ వింధ్య బుగ్గలలాగి వెళ్ళిపోతూ గది బయటకొచ్చింది. గది బయట ఓ పక్కన శౌర్య నించుని చూస్తున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.